కనకం, ఏం చేశావు నువ్వు? మీడియా ముందు నువ్వు బాధ్యత వహిస్తున్నట్లు ఎందుకు చెప్పావు? దానివల్ల ఏమవుతుందో తెలుసా? తెలుసు విహారీ గారు. తెలిసి నువ్వెందుకు చేశావు? ఇప్పుడు ఏదన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నాదే కదా. అరే మరి అలా నువ్వు ఎలా నిర్ణయం తీసుకొని చెప్పావు? ఈ కేసులో ఏమన్నా ప్రూవ్ అయితే జైలు శిక్ష పడుతుంది తెలుసా? తెలుసు విహారీ గారు. ఏంటి తెలుసా? తెలిసే మరెందుకు చేశావు? ఎందుకంటే మీరు అందరికీ చాలా ముఖ్యం విహారీ గారు. నాలాంటి వాళ్ళు అరెస్ట్ అయి వెళ్ళినా ఏమీ కాదు. అదే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తే మీ మీద ఎన్ని కుటుంబాలు, ఎంతమంది జీవితాలు ఆధారపడున్నాయి. లక్ష్మి, నేను అందరికీ ముఖ్యమే, కానీ నాకు నువ్వు ముఖ్యం కనకం. నువ్వు వెళ్ళి బాధ్యత తీసుకొని నా బదులు జైల్లో కూర్చొని త్యాగం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు విడాకులు ఇస్తానంటేనే వద్దంటున్నవాడిని. నా బదులు నువ్వు శిక్ష అనుభవిస్తానంటే ఎలా ఒప్పుకుంటాను నేను? అది కాదు విహారీ గారు. నువ్వేం చెప్పకు, నేను విన్ను. నా వల్ల నీకు జరిగిన అవమానాలు, గాయాలు చాలు. నీకు నా వల్ల ఇంకెలాంటి ఇబ్బంది జరగకూడదు, కలగకూడదు, కలగనివ్వను కూడా. విహారీ గారు, నా మాట వినండి. నేను విన్ను. నువ్వు తీసుకునే నిర్ణయాలకు నువ్వు నా మాట ఏమన్నా వింటున్నావా? నేను నీ మాట వినడానికి? దయచేసి ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. అందుకే నేను ముందు రిజైన్ చేయమన్నాను. నువ్వు చేయనని కూడా చెప్పావు. విహారీ, చెప్పండి అత్తయ్య. ఒక్కసారి మీ మావయ్యని చూసొద్దామా? అలాగే అత్తయ్య, పదండి వెళ్దాం. విహారీ గారు, నేను కూడా వస్తాను. బాబాయ్తో నేను మాట్లాడాలి. సరే రా. విహారీ గారు, ఇటొద్దు, వెనక నుంచి వెళ్దాం. మనమేమి తప్పు చేయలేదు దాక్కుని వెళ్ళడానికి. విహారీ, తప్పు చేయకపోయినా మన తప్పు లేదని తెలిసేంత వరకు ఇలాంటివి తప్పవు. సరే పదండి.